మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా టాయిలెట్స్ సరిగా లేక విద్యార్థులు అయితే చాలా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్ బయటకు పోయి టాయిలెట్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి వస్తూ పోతూ ఉంటే కూడా అక్కడ నిజంగా చాలా గడ్డి, రకరకాలుగా గుంపు చెట్లు ఉన్నాయి. మరియు టాయిలెట్ సరిగా లేక కూడా వాళ్ళు వస్తూ పోతుంటే కూడా అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పాములు కానీ తేళ్లు కానీ విద్యార్థులకు కుడితే అసలు పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. స్కూల్ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి బాబు, ఏ క్లాస్ చదువుతున్నారు? 7th క్లాస్. వాష్రూమ్ ఇట్లా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పాములు ఇట్లా కరవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అంటే టాయిలెట్స్ సరిగా లేవా అక్కడ? లేవు సార్, కొంచెం కట్టిరు కానీ కొంచెం కట్టలే. ఇంకా అందరు కట్ట మీద ఇట్లా పోతారు సార్. అలా పోతే ఆ చైన్ ఆయన వచ్చి తిడతారు మమ్మల్ని. బాత్రూమ్ ఇట్లా లేవు సార్, బాత్రూమ్ కట్టియాలి, ఇంకా కట్టేయాలి. మరొక విద్యార్థులు చెప్పినా టాయిలెట్ సరిగా లేక బయటకు పోస్తున్నారా? బయటకు పోతున్నాం సార్, ఇబ్బంది అవుతుంది సార్. బాగా తేళ్లు, పాములు వస్తున్నాయి సార్. అక్కడ గడ్డి ఉంది సార్, గడ్డిలా కింద పడుతుంది సార్. అట్లా వాష్ మూసేసలేదు సార్, కట్ట మీద పోతున్నారు సార్ అందరు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చదువుతున్నావు? పోయినా సార్ వచ్చినాం సార్ 6th లో. పోయిన సంవత్సరం నుంచి కూడా బయటికైనా టాయిలెట్ చేయడం? అప్పుడు పోయినసారి జర బాత్రూమ్లలో పోయినాం సార్. ఈసారి ఆడ పని చేతలు సార్, అన్ని తీసేసి సార్ కొత్తగా కడతాను. లేట్ అవుతుంది సార్. చెట్లు, బాత్రూమ్లు ఇబ్బంది అవుతున్నాయి. పాములు, తేలులు కరుస్తాయని భయం అవుతున్నాయి. కట్ట మీద పోతే కట్ట వాళ్ళు చేను వాళ్ళు తిడుతుర్రు. ఇంకా బాత్రూమ్లు కట్టియాలి. గడ్డిలా పోతే వాళ్ళందరు తిడుతుర్రు. బాత్రూమ్ పోతే హాస్టల్ వాళ్ళు నూకేస్తుర్రు. బాత్రూమ్ పోతే మాకు పాములు, తేలు భయం అవుతుంది. తొందరగా మాకు బాత్రూమ్ కట్టియాలి. ఇక్కడ స్థానికంగా టీచర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈ సమస్య ఏంది? ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా భాగంలో మాకు ఈ టాయిలెట్స్ అండ్ త్రాగునీటి సౌకర్యం కోసము అనుమతులు వచ్చాయి. అయితే కాంట్రాక్టర్ గారు మరి జూన్ మాసంలో ప్రారంభించి మరి మధ్యలో ఆపేసడం వల్ల కొంచెం టాయిలెట్స్కు ఇబ్బంది అవుతుంది పిల్లలకు. ఆ పిల్లలు ఆరుబయటకు పోవడం జరుగుతుంది. కానీ మరి మేము కోరేది ఏంటంటే కాంట్రాక్టర్ గారు తొందరగా పూర్తి పని చేయాలని, మరి అదేవిధంగా ఏఈ గారు కూడా చర్య తీసుకొని మరి వారితో కాంట్రాక్టర్ గారితో తొందరగా పని చేయించాలని మేము పాఠశాల నుండి కోరుతా ఉన్నాం. అంటే ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇక్కడ పెండింగ్ ఉంది వర్క్? ఒక జూన్లో స్టార్ట్ అయింది, కనీసం 3 నెలలు దాటుతుంది ఇప్పటికి. బిల్లు రాలేదా? అటువంటిది ఏం లేదు. మొదటి దఫా వచ్చినటువంటిది ఇచ్చినాం. రెండో దఫాలో కూడా ఏఈ గారు అనుమతితో ఇచ్చినాము. ఏఈ గారు అప్పుడు చెప్పారు మేము పని కొంచెం స్లో నడుస్తుందంటే ఏఈ గారు త్వరగా చేపిస్తాను, నేను రెండో అనుమతి కూడా ఈ తీర్మానంపై కూడా సంతకం చేసి వెళ్ళడం వల్లనే మేము డబ్బులు కూడా ఇచ్చినాము. అవి మరి ఆ తర్వాత ఆగిపోయింది పని. అప్పటి నుండి మరి ఇప్పటికైనా తొందరగా పని చేయాలని కోరుతున్నాం. అంటే ఈ కాంట్రాక్ట్ ఎంత % ఇచ్చారు అమౌంట్? ఇప్పటి వరకు ఒక 60% వరకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. వర్క్ కూడా 55% వరకు అయింది. అది అంతవరకు అయితే మేము ఇవ్వగలిగినాం. మీరు ఫోన్ చేశారా? ఆయన సంప్రదిస్తే ఏమంటున్నాడు? ఇప్పటికి కొన్ని వందల సార్లు ఏఈ గారికి మరి కాంట్రాక్టర్ గారికి కూడా ఫోన్ సమాచారాన్ని ఇచ్చినాం, కానీ స్పందించట్లేదు. మరి ఎన్నిసార్లు చేసినా స్పందించలేదు. ఈ రోజు మాత్రము మరి స్పందించి మేము చేయిస్తాను, ఇప్పుడు కాంట్రాక్టర్ గారు చెప్తానని తెలియజేశాడు. ఫోన్ చేశారా? చేశాడు. ఓకే. ఇక్కడ మరొక మేడం ఉన్నది. చెప్పండి మేడం, అసలు ఈ సమస్య కారణం ఏంటి? మాకు మా పాఠశాలలో 171 బాయ్స్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు బాయ్స్ వాష్రూమ్స్ ఇబ్బంది చాలా రోజుల నుండి ఉంది. అయితే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పడినప్పుడు మాకు బాయ్స్ వాష్రూమ్స్ శాంక్షన్ అయినాయి. అయితే ఈ జూన్లో మాకు వర్క్ స్టార్ట్ చేశారు. కొంత వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా కావాల్సి ఉంది. పిల్లలకి వాడుకోవడానికి లేదు ఇప్పటికి, ఇంకా అవి ఇన్కంప్లీట్లో ఉన్నాయి. అవి పూర్తి చేసి పిల్లల ఇబ్బందుల్ని తొలగించాలని కోరుకుంటున్నాం పాఠశాల తరఫున. మరి ఈ సమస్య కోసం డిఓ గాని ఎంఈఓ గాని మీరు చెప్పారా లేదా? మేము పై అధికారులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయితే కాంట్రాక్టర్ కూడా చేస్తాము అని అంటున్నారు, కానీ ఇంకా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. చూసుకోవచ్చు, ఇక్కడ విద్యార్థులు మాట్లాడారు, అలాగే టీచర్లు కూడా అయితే స్పందించి మాట్లాడారు. అయితే విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా, చాలా రోజుల నుంచి కూడా
సమస్య అట్లనే ఉంది. తక్షణమే డిఓ గారు సంబంధిత విద్యాశాఖకు సంబంధించిన అధికారులు స్పందించి విద్యార్థులకు అయితే టాయిలెట్స్ తక్షణమే కట్టించాలని కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.